రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. అయా, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా తండ్రి మమ్మల్ని రక్షించి కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మా యొక్క ప్రతి అవసరతను తీర్చి అయినా మాకు రక్షణ దయచేసి మా ప్రయాణాల్లో ఏ అపాయము జరగకుండా కాచి కాపాడి భద్రపరిచి మంచి ఆరోగ్యంతో ఇంతవరకు కూడా నిలవబెట్టుకొని అయ్యా, మీరు మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా కుటుంబంతో కలిసి మరొకసారి మీ పాద సన్నిధిన చేరి మీ విధంగా మిమ్మల్ని స్తుతించుటకు మీరు అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని తండ్రి సెలవిస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు. స్తోత్రాలు ప్రభువా, వందనాలు తండ్రి. అవునయ్యా, ఈ లోకాన్ని వెంబడించువారు, ఈ లోక ఆలోచనలు, ఈ లోక ఆకర్షణలు వెంబడించువారు అయా చీకటిలో ఉన్న వారితో సమానము తండ్రి. ఎవరైతే మిమ్మల్ని వెంబడిస్తూ ప్రభువా మీ వాక్యాలను వింటూ వాటిని గైకొంటూ ఉంటారో తండ్రి, వారు చీకటిలో ఎంత మాత్రమును ఉండరని, వారి యొక్క జీవితము వెలుగుమయముగా మార్చబడుతుందని అయా మీరు సెలవిస్తున్నారు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ చీకటిలో నడుస్తున్న బిడ్డలున్నారేమో, అటువంటి చీకట్లోనే వారి జీవితాలు ముగిసిపోతాయేమో అని బాధపడుతున్నారేమో తండ్రి. బిడ్డలు మిమ్మల్ని వెంబడించుటకు మరొక అవకాశాన్ని బిడ్డలకు దయచేయండి నాయన. మీ జీవపు వెలుగు కలిగి ఉండుటకు కృప చూపించండి ప్రభువా. మిమ్మల్ని వెంబడించువాడు ఏ రోజు కూడా సిగ్గుపరచబడలేదు, అవమానపరచబడలేదు, ఏది కూడా కోల్పోలేదని బిడ్డలు తెలుసుకొని మరల తండ్రి బిడ్డలు మీ వైపు తిరిగి తండ్రి మిమ్మల్ని వెంబడించుటకు సహాయం అనుగ్రహించమని, వారి జీవితాల్లో జీవపు వెలుగును నింపమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో ఎంతో విశ్వాసముతో నమ్మకముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి అయ్యా, వారందరినీ కూడా ఆశీర్వదించండి. వారికి ఉన్న ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి, శోధనల నుంచి, బలహీనతల నుంచి నజరేయుడనే సున్నామములో విడుదలను గ్రహించండి ప్రభువా. నాయన, అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు కృంగిపోతున్నారు. వ్యాధి బాధలను బట్టి తండ్రి అయా బలహీన పడిపోయి ఉన్నారు తండ్రి. శారీరకంగా లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. హాస్పిటల్స్లో, ఐసీయూలలో ఉన్నారు తండ్రి. భయముతో జీవిస్తున్నారు నాయన. నజరేయుడనే సున్నామములో బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యంతో బిడ్డలను నింపండి ప్రభువా. అయా, ఎవరైతే ప్రభు అప్పుల్లో ఉన్నారో అప్పుల నుంచి విడుదల దయచేయండి. అవమాన భారాల నుంచి విడుదల దయచేయండి తండ్రి. వారి చేతుల కష్టార్జితోని బహుగా ఆశీర్వదించి తలగానే కానీ తోకగా ఉంచును అన్న మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది తల్లిదండ్రులైతే ప్రభు ఆ బిడ్డల వివాహం కావట్లేదని, బిడ్డలకు జాబ్ రావట్లేదని బాధపడుతున్నారో అయా వారి ఆశ నెరవేర్చండి. సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి. మంచి జాబును బిడ్డలకు దయచేయండి ప్రభువా. తండ్రి, కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి నజరేయుడనే సున్నామములో విడుదల అనుగ్రహించండి. అపవాది క్రియల చేత పీడించబడుతున్న ప్రతి బిడ్డకు నజరేయుడనే సున్నామములో విడుదల అనుగ్రహించండి ప్రభువా. మానసికమైన ఆ డిప్రెషన్స్ నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎవరైతే శాంతి సమాధానాలు లేని స్థితిలో ఉన్నారో ప్రభు, శాంతి సమాధానాలు దయచేయండి. కుటుంబంలో ఉన్న గొడవలన్నిటిలో నుంచి కూడా విడుదల అనుగ్రహించండి ప్రభు. ఆ ప్రేమ కలిగిన వ్యక్తులుగా బిడ్డలు ఉండడానికి, మీకు సాక్షులుగా వారు నిలవబడడానికి సహాయం అనుగ్రహించండి నాయన. అయా, విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారికి, వారి కుటుంబానికి మీ రక్షణ దయచేయండి ప్రభువ. వారి పనులను ఆశీర్వదించండి తండ్రి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాలన్నిటినీ కూడా సఫలపరచండి తండ్రి. వీసాలు, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్ విషయంలో కృప చూపించండి. సొంత గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం ప్రార్థిస్తున్నారు నాయన. వాటన్నిటిని వారికి దయచేయమని అడుగుతున్నాము. గర్భఫలము లేని ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం. గర్భఫలం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. ప్రభువా, మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. దేశ సైనికులను ఆశీర్వదించండి. దేశ ప్రజలందరికీ మీరు తోడై ఉండండి తండ్రి. మారుమనసు కలగజేయండి నాయన. తండ్రి,
ఈ యొక్క రాత్రి కాల సమయంలో మరొకసారి మీ కంచె మాకు దయచేయండి. అలసిపోయిన దేహములతో మీకు మొరపెడుతుండగా మంచి నిద్రను మాకు అనుగ్రహించండి. సుఖవంతమైన నిద్రను మాకు దయచేయండి. పీడకలలు, నిద్రలేమి సమస్యలు లేకుండా ప్రభా, బలహీనతలు, భయాలు, ఏవి ఆలోచనలు లేకుండా నాయన ప్రతి బిడ్డను ప్రభా మీ కృపలో భద్రపరచుకోమని, అపవాది, శత్రువులు, దొంగలు ఎవ్వరు కూడా ఏ బిడ్డను తాకకుండా మీరే వారికి రాత్రంతను తోడై ఉండమని నాయనా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో సజీవులుగా మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని గనపరచుటకు కృప చూపించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.